సార్ చాలా కామన్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది రూట్ కెనాల్ అని ఈ పేరైతే చాలా కామన్గా వింటూ ఉన్నాము. సో అసలు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే అసలు ఏంటి యాక్చువల్లీ? ఒకటి చెప్తా అండి. జనరల్గా రూట్ కెనాల్ అనేది ఒక పంటిలోని ఒక భాగం. ఓకే. దాంట్లో పల్ప్ అని ఉంటుంది అనమాట రూట్లో. ఆ పంటిలో నరాలు ఉంటాయి. ఓకే. మన నరాలు అంటే మన బాడీకి ఎలాగో పంటికి ఎలాగా ఆ నరాలు ఆ రూట్ ద్వారా సప్లై అవుతాయి అనమాట. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏంటంటే జనరల్గా మనకి పంటి నొప్పి వచ్చినప్పుడు 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి పన్ను తీసేసుకుంటాం, ఒకసారి పన్ను తీసేస్తే మళ్ళీ రాదు. అలా కాకుండా పంటిని కాపాడుకుంటూ కన్జర్వేటివ్ మెథడ్లో టూత్ స్ట్రక్చర్ని కాపాడుకుంటూ ఆ నొప్పిని తగ్గించే పద్ధతికి చేసే ట్రీట్మెంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో మనకేంటంటే ఆ పంటికి ఉన్న ఆ రూట్లో ఉండే పల్పుని తీసేయటమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో వన్స్ మనం ఆ నర్వ్స్ తీసేస్తే ఇంకా టూత్ పెయిన్ ఉండదు. సో సింపుల్గా చెప్పాలంటే ఆ పల్ప్ ఆ రూట్స్లో ఉన్న ఆ పల్ప్ ఆ నర్వ్స్ తీసేయటమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఆ పల్ప్ తీసేసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఫిల్లింగ్ మెటీరియల్ పెట్టేసి చిన్న ప్రిపరేషన్ చేసుకుని దానిపైన క్యాప్ లాగా పెట్టేస్తాము. ఇట్ లైక్ దాంతో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. సో పేషెంట్కి ఇంకెటువంటి పెయిన్ ఉండదు అనమాట. సో ఇట్స్ రిలీఫ్ అనమాట. పెయిన్ నుంచి టూత్ని కాపాడుకుంటూ మనం చేసే ట్రీట్మెంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్.